ఓం నమో వెంకటేశాయ. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఏం చేశాను పొద్దున్నుంచి సాయంత్రం వరకు, అలాగే ఏం వండాను, ఏం తిన్నాను అనేది చూసుకుంటూ కొన్ని మాటలైతే మాట్లాడుకుందాం. అదే నేను ఎవరి గురించి మాట్లాడతాము అనేది తెలుసు కదా, మీకు చెప్పే అవసరమే లేదు. ఎవరి గురించి మాట్లాడతాను అనేసి మీరు కామెంట్లో చెప్పేయండి. ఇకపోతే వీడియోలోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం, ఇంకెందుకు ఆలస్యం. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగ ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేనెవరో చెప్పు, నేనెవరు చెప్పో చూద్దాం. నేను మీ సిస్టర్ శారద. ఇంకా ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, నేను నిన్న ఒక వీడియో మొబైల్ చూస్తూ ఇలా క్లోజ్ చేశాను. ఒక వీడియో వచ్చింది. ఇదేంటి ఈ వీడియో చూశాను కదా మొన్న, ఉపాధి పని కోసము చెరువు పక్కల ఉండే వాళ్ళ జనాలకి తీసి వీళ్ళు అప్లోడ్ చేశారు కదా. ఈ వీడియో నిన్నే వచ్చేసింది. మళ్ళీ ఈ వీడియో ఏంటి మళ్ళీ వస్తుంది అని చూస్తే ఆ వీడియో ఎవరిదంటే కింద చూసా, ఇది వాళ్ళ ఛానల్ కాదే, ఇంకే ఛానల్ అని మళ్ళీ చూసా. ఇంకెవరిది? మన మరిది గారిది అదనమాట. అంటే నేను ముందు రోజు వదిన గారిది వచ్చింది కదా, వదిన గారిది వచ్చినప్పుడు ఆవిడే గల తీసుకున్నారు వీడియో. వాళ్ళు ఉపాధి పని కోసం అన్ని మాట్లాడారు, ఆ చెరువు కోసం చూశారు, ఆ చిన్న గుంత కోసము, చెరువు కోసము, గుంత కోసము చెప్పారు. అయితే మళ్ళీ చూసేసరికి మరిది గారిది. అంటే మరిది గారికి వదిన వీడియో తీయడం, వదిన గారికి మరిది గారి వీడియో తీయడం బాగుంది కదా, చాలా బాగుంది. అది ఇక్కడ వదిన గారు వచ్చేసి మరిది వీడియో తీసింది. మరిది మరిది అనమాట. ఎవరైతే ఉపాధి పనిలో మేడు ఉంటారో వాళ్ళతో మాట్లాడినట్టుగా తీశారు. మీరు ఇక్కడే చేస్తారా, ఇంకెక్కడ చేస్తారా, మీరు పొలాల్లో చేస్తారా, మీరు చెరువు గట్టుల్లో చేస్తారా అని తెలియనట్టుగా అడుగుతున్నాడు. మేము ఇక్కడ చెరువులో చేస్తాము. ఎలా చేస్తారు, ఎంత రోజుకు పడుతుంది అంటే 307 రూపాయలు ఏమని ఆవిడ చెప్తుంది అనమాట. వదిన గారు వీడియోకి మరిది గారు తీసినప్పుడు ఇలాంటి రోజు ఎంతమంది జనాలందరూ చూపిస్తూ ఇలా చెరువు క్లీన్ ఇలా ఇంతకుముందు గుంత లెక్కిచ్చారంట, ఇప్పుడు ఇలా రోజు లెక్కిస్తున్నారంట అని చేసింది. అబ్బా ఎంత చెప్పుతున్నారు, అబ్బా ఎంత అండర్స్టాండ్ ఒకరికొకరు. నేను అదే చెప్పానా, గోదావరి గట్టు మీద పెట్ట ఉందిరో, గోదావరి అనమాట. గోదావరి ఈ వీడియోలు చక్కగా ఒకరికొకరు. మీరు చూసారా ఆ ఛానల్? చూస్తే మీకే తెలుస్తుంది నేనేం చెప్తున్నాననేసి. ఇదనమాట. వాళ్ళ కోసమే చెప్తున్నామంటే వాళ్ళ కోసమే చెప్తాం. మరి ఎవరి కోసం చెప్తాం? మీకు అర్థమైందా? మీకు అర్థమైతే చూడండి, అర్థం కాలేదండి నేను ఎవరి కోసం చెప్తున్నా మీకు చెప్పి చేస్తున్నానా? నా ఇష్టం, నా వీడియో నా ఇష్టం, ఇలా అన్నమాట. సరే, వంట చేస్తున్నాం కదా, ఎగ్ బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు కొంచెం సాసులు, కొంచెం జీలకర్ర, అలాగే 2 పచ్చిమిరపకాయలు, ఆనియన్ కట్ చేసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసేయాలి ఆయిల్ అనమాట. ఆయిల్లో బాగా ఫ్రై, కొంచెం ఉప్పు వేసుకున్నామంటే ఎర్రగడ్డ అనేది ఎప్పుడు బాగా ఫ్రై అయిపోతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేయాల. ఇలా ఆంధ్రలో ఇలా ఎర్రగడ్డలు బాగా ఫ్రై చేసి కర్రీ ఎవరు చుట్టాలు వచ్చినా లేకుంటే వాళ్ళ ఇంట్లోనైనా ఎంత ఇష్టంగా తింటారో, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి చేయండి. ఆనియన్ బాగా ఏగాల, నూనెలో ఏగిపోయి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఎగ్ కర్రీ అనేది సూపర్ టేస్ట్. ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ కంపల్సరిగా ఈ కర్రీ చేస్తారు, నాకు తెలుసు. ఆంధ్ర వాళ్ళంతా కారం ఎక్కువ తింటారు, నూనె ఎక్కువ వేసుకొని ఫ్రైలు బాగా చేసుకొని తింటారు. అలాగే నేనైతే కొంచెం ఆయిల్ తక్కువే వేస్తాను, ఉప్పు తక్కువ వేస్తాను. కరివేపాకు అయితే మా ఫ్రెండ్ తెచ్చిన కరివేపాకు అయితే గుమ్మంటుంది, వాడుకుంటున్నాను. ఇంకా కొంచెమే ఉంది, అయిపోతే మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి ఫ్రెండ్ దగ్గరికి. ఫ్రెండ్ వచ్చింది, ఈసారి నేనే వెళ్ళవలసి వస్తుంది అనమాట ఫ్రెండ్ దగ్గరికి. ఇలా ఉంది. నేరేడు పండ్లు కోసాను రా అనేసి పొద్దున్న నుంచి ఫోన్లు అయితే ఒకటే చేస్తుంది. వస్తాను అని చెప్పాను. ఆ వైపుగా మటన్ భోజనాలు ఉన్నాయి.
ఎవరికో బాబు పుట్టాడు అని మటన్ భోజనాలు పెడుతున్నారు. మా కొడుకు వెళ్ళాడు. ఎలాగ కారు వెళ్తుంది కదా, నేను మా చెల్లి వెళ్దామనేసి ఫోన్లో అయితే అరగంట సేపు మాట్లాడుకున్నాం, వెళ్దాము వెళ్దామని. వెళ్దామా వద్దా, ఎండగా ఉంది కొంచెం బెంగళూరులో. వర్షం పడుతుంది కానీ ఎండగా ఉంది. ఒక బ్లౌజ్ కుట్టాలా. నాకు 23, 24 పెండ్లు ఉంది. బ్లౌజ్ కుట్టాలా, నాకు పని ఉంది. వెళ్ళాలా వద్దా అని నేను డిసిషన్ తీసుకునేసరికి గంట అయింది. ఈలోగా నా కొడుకు రెడీ అయిపోయి బట్టలన్నీ వారం సరిపోయే బట్టలు వేసుకొని 4 బ్యాగులు, ఒకరే వెళ్ళినప్పుడు 4 బ్యాగులతో వెళ్ళినప్పుడు ఇక మేమందరం వెళ్తే ఇంకెన్ని బ్యాగులు. నువ్వు వెళ్ళప్ప, మేము వస్తాము, 23వ తారీఖు వస్తామని చెప్పాను. నా కొడుకు అయితే ముందు 5 రోజుల ముందే వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాడు. ఇక ఎగ్ బాగా, ఇది ఆనియన్ ఫ్రై అయిపోయింది కదా నూనెలో, కొంచెం ఎగ్ మసాలా ఉంటుంది, ఎగ్ మసాలా ప్యాకెట్ వేసుకుంటే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. కొంచెం కారం పొడి వేసి, ఎగ్ మసాలా వేసి, ఉప్పు వేసి, ఆనియన్ బాగా ఉడికితే బాగుంటుంది. దీంట్లో బాగా ఉడకాలి. చూడు దగ్గరికి అయ్యింది కదా నూనె. ఇప్పుడు అన్నట్టు ఒకసారి కలుపుకొని ఎగ్ వేసేసి బాగా ఒకసారి ఇంకోసారి కలుపుకొని మూత పెట్టుకొని ఆమెకి కొత్తిమీర కూడా వేసేస్తే బాగా అయిపోతుంది. ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇలా అనమాట. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళికి 5 రోజుల ముందు వెళ్ళాడు. బుధవారము లక్షవారము పెళ్ళి ఉంటే 3 రోజుల ముందే వెళ్ళిపోయాడు అనమాట. అదే ఇంకో ఎవరైనా అయితే మీకు అర్థమై ఉండొచ్చు, వీడియోలు కవర్ చేయడానికి ఇలాంటి పెళ్ళిళ్ళు ఏమైనా వస్తే కనీసం 5 రోజుల పెళ్ళి అంటే ఒక 10-15 వీడియోలు అయితే వచ్చేవి. అదే మనకు అలాంటి బుద్ధులు లేవు కదా, మనం తీయమన్నమాట. ఈరోజు మటన్ భోజనాలు కూడా ఉన్నాయి. అదే మనం వీడియో వెళ్ళి కెమెరా పెడితే ఒక్కటి వేస్తారు. ఇక్కడ కర్ణాటకలో అంత దీనికే ఉండదు. అయినా కొంచెమైనా సిగ్గుండాలా, సిగ్గు మనకు ఉండాలా. వీడియోలు అన్నిటి దగ్గర పెట్టడానికి అవ్వదు. ఈరోజు మటన్ భోజనాలు ఉన్నాయి, ఇంకా పెళ్ళి ఉంది. ఇదనమాట. ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది కదా. పొద్దున్నే ఒక దోశ వేసుకున్నాను. అలాగే కర్రీ ఉంది కదా, కర్రీకి క్యాబేజీ కర్రీకి ఒక్క పెసర దోశ వేసుకున్నాను, ఒకటే ఒకటి. అలాగే ఎగ్ కూడా పెట్టుకున్నాను బ్రేక్ఫాస్ట్కి అనమాట. బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్గా తినాలని డిసైడ్ అయ్యాను నేను. గుడ్డు అక్కడేసి ఇక్కడ వచ్చింది, చాలా బాగుంది కదా. గుడ్లు అయితే ఉడకబెట్టుకున్నాను. కర్రీ అయితే చూశారు కదా, ఇలా 6 గుడ్లు ఉడకబెట్టాను. నా కొడుకు 5, నాకు 1. అంటే నేను దాంట్లో 2 కర్రీగా తింటాను, ఒకటి ఉడకబెట్టుకున్న గుడ్డు. అలా తిన్నాను అనమాట. ఇలా పొద్దున్న లేచి నా పనులు ఏంటి అని చెప్తున్నాను. ఇంకా నిన్న కూరడానికి కూరకు తరమడం అన్నీ చేశాను. ఇంకా కొత్తిమీర పుదీనా జ్యూస్ అయితే పొద్దున్నే చేసుకొని తాగుతాను. నేను వాకింగ్కి వెళ్ళొచ్చి ముందుగా చేసేది కొత్తిమీర పుదీనా జ్యూస్. అది పొద్దున్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తాగినాక వాకింగ్ వెళ్తా. తర్వాత పుదీనా, కొత్తిమీర, అలాగే కరివేపాకు జ్యూసు కొంచెం అలా చేసుకొని నిమ్మకాయ పిండుకొని నెమ్మదిగా కూర్చొని తాగామంటే ఆ రోజుకి కొంచెం ఎనర్జీగా ఉంటుంది. కొత్తిమీర పుదీనా జ్యూస్ తాగితే కొంచెం బాగుంటుంది అంటారు కాబట్టి అలాగా వాకింగ్ చేసి వచ్చి అదొక గ్లాస్ అంటే గ్లాస్ ఫుల్గా ఏమి తాగాను, కొంచెం ఒక అర గ్లాస్ గంట తాగుతానమాట. ఇలా తాగాలి అనిపిస్తుంది. ఒక రోజు ఏమైనా కషాయాలు, వేపాకు, జామాకు, ఇంకా ఇలాంటివి వీళ్ళు చెప్తారు కదా ఎవరు అన్ని మంచిదనేసి, అలాగ ఒక కషాయం తాగుతాను. ఈరోజు అయితే కొత్తిమీర పుదీనా జ్యూస్ అయితే తాగాను. అలాగే నా బ్రేక్ఫాస్ట్ మీరు చూశారు కదా, ఈ జ్యూస్ తాగినాకనే బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇలాగనమాట. ఇంకా నిన్నటి వీడియో కొంచెం ఉండింది, అది ఆకుకూర తరుక్కున్నాను, క్యాబేజీ తరుక్కున్నాను, ఎలా నేను అన్నీ రెడీ చేసుకుంటాను అనేసి ఇంట్లో అన్నీ రెడీ చేసుకొని. ఇలా ఎవరైనా రోజు ఏదైనా పని ఇలాగే చేసుకుంటారు కానీ మీకు కంటెంట్ లేదా అని తిడతారు కదా, అందుకే కంటెంట్ చూపిస్తున్నాను అన్నమాట. ఒక నిమ్మకాయ కానీ పిండేసుకొని పొద్దున్నే తాగేసామంటే చాలా
ఏమి గ్యాస్ట్రిక్, కడుపులో మంట ఇలాంటివి ఏటైతే పొద్దున్నే నిమ్మకాయ తాగేసామంటే ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇదనమాట. ఈ నిమ్మ చెక్కలేం ఊరికే పడిను స్టవ్ తుడిచినప్పుడు పెట్టి వాడుకుంటే స్టవ్కు ఆయిల్ ఉంటుంది కదా, అదంతా నీట్గా క్లీన్ అయిపోతుంది. నేను రోజువారీ పనులు, నా పనులు నేనే చేసుకుంటాను. ఎవరికి ఎవరు లేరు. ఇంట్లో పనులు చాలా ఇలా తొందరగా, కొంచెం నిదానంగా మీతో మాట్లాడుతూ, మీరు పెట్టే కామెంట్స్ చూస్తూ, నేను ఏ పని చేసినా వచ్చి ఎవరు కామెంట్ పెట్టారు, ఏం ఏం పెట్టారని చూస్తూ ఉంటాను. అలా కామెంట్ చదువుకుంటూ పనులు చేయడం నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎవరి ఇంటి పనులు వాళ్ళు ఏ ఏ పని ఏ డ్యూటీకి వెళ్ళనప్పుడు ఎవరి ఇంటి పనులు వాళ్ళు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అలా టైం పాస్ అవుతుంది. అప్పటికే అలా చేసినప్పటికీ ఇంకా డాక్టర్లు వచ్చేసి వాకింగ్ చెయ్యు, జిమ్ చెయ్యి అంటున్నారు. అలా కొంచెంసేపు జిమ్, కొంచెంసేపు వాకింగ్, ఇంటి పనులు ఇలా చేసుకుంటూ ఉన్నాను. ఇంకా అదనమాట. పనిశాల పూర్తయిందంటే ఇంకా రేపు నుంచి వీడియోలు ఎక్కడ రావాలా అని నేను అనుకున్నాను. చూసేప్పటికి ఉపాధి పని వీడియో తీశారనమాట. ఇంకా సరే ఉపాధి పని వీడియో తీశారు కదా అని అంటే ప్రమోషన్కి వచ్చేసారు. ఏదైనా ఒకటండి, వాళ్ళకి టైం ఎలా దొరుకుతుందేమో. నాకు ఒక వీడియో తీసుకొని నా పనులు నేను చేసుకొని అన్నీ చేసినప్పటికీ నాకు ఏ లక్ష్మి ఏ పద్మమ్మ లేరు కదా చేయడానికి. వాళ్ళు లక్ష్మమ్మ చేతిలో పద్మమ్మ చేతిలో చేసేసి ఈ వీడియో చేసేసి ఏదో ఒకటి ఎడిట్ చేసి పడేస్తే యూట్యూబ్లో అది ఎవరో ఒకరు కామెంట్ పెట్టారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక ఇల్లు తీసుకొని ఆ ఇంటి పైన మీరు ఇనుము, ఇసుక, ఇటుకలు కొనడానికి ఆ డబ్బులు అయిపోతాయి అని చెప్పారు. ఆ పనే చెయ్యాలి. ఇల్లు కొనడానికి డబ్బులు లేకపోతే ఈ వీడియో తీసి పెట్టాలి. ఆ డబ్బులు ఏమంటే కవర్ అయిపోతాయి అనమాట. నా సామాన్లు నేనే దోముకోవాలి. పాత్రలు అయితే నేనే కడుక్కుంటున్నాను. ఎవరు వచ్చి కడరు. నేను ఇష్టంగా పని చేసుకుంటాను. నాకేం కష్టం అనిపించదు. ఏ పని చేసేస్తే కొంచెం తొందరగా చేసేస్తాను. మొబైల్ వేసుకొని ఏదైనా వింటూ చేసేస్తాను అనమాట. నాకు బాగా అలవాటు. మరి ఏమి ఇబ్బంది ఉండదు. అక్కడిక్కడ మాట్లాడడం తక్కువ. వాకింగ్కి వెళ్ళేటప్పుడే కొంచెం మా ఫ్రెండ్స్ మాట్లాడిస్తారు. అప్పుడే టైంపాస్ చేస్తాను. నా పనులన్నీ నీట్గా చేసుకొని ఇలా స్టవ్ దగ్గర నీట్గా పెట్టుకుంటాను. ఇంకా రవ్వ ఇడ్లీ చేసుకోవడానికి, అలాగే ఉప్మా చేసుకోవడానికి బియ్యం కడిగాను అనమాట. కడిగేసి బాగా ఆరబెట్టింది బియ్యము ఇలా మిక్సీ చేసుకుంటున్నాను. కొంచెం మిక్సీ చేసుకుంటే మనకి రవ్వ కొనకుండా ఇడ్లీలోకి అవుతుంది. ఉప్మా అయితే చాలా బాగుంటుంది ఈ రవ్వతో చేసుకుంటే. బియ్యం రవ్వ అనమాట. మీకు బాగా తెలిసి ఉండొచ్చు. ఇది బియ్యం రవ్వ అనమాట. ఇలా బియ్యం రవ్వ ఆడించుకున్నాను. అదే ఇంట్లో పనులే, నా పనులు నేనే చేసుకుంటానని చెప్పాను కదా, అవి చేసుకొనికే సరిపోతుంది నాకు. అన్నీ చేసుకొని పనులన్నీ ఇవన్నీ చేసి ఇవి జల్లించాలా. మళ్ళీ రవ్వ ఎండకు పెట్టాలి. ఆ పిండి సపరేటు ఎండకు పెట్టాలన్నమాట. స్టవ్ కథ చెప్పొద్దు. స్టవ్ మీకు తెలుసు కదా, 4 పొయ్యిలు ఉన్నింది దానికి. ఒక్క పొయ్యి మీద వండినా 4 పొయ్యిలు గలీజ్ అయిపోతాయి అన్నమాట. మళ్ళీ స్టవ్ ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉండాలా. అకస్మాత్ క్లీన్ చేయలేదంటే మీకు బాగా కనిపిస్తూ ఉంటుంది గలీజ్గా. ఇలా స్టవ్ క్లీన్ చేసుకొని ఇది నా పొద్దున్న పనులు, పొద్దున్న రొటీను, నా రోజువారి పనులు మీకు చెప్పాను, చూపించాను. ఇంకా వీలైతే పెడదాము ఈరోజు ఏంటో అనేది వీడియో ముందుకి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఇక సెలవు. మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఏమైనా అనిపిస్తే మెసేజ్ పెట్టండి. ఇదే నీకు కంటెంట్, నీకు వేరే కంటెంట్ లేదు అంటున్నారు కదా, ఎవరో ఒక 2-3 పెట్టారు నాకు కామెంటు. వాళ్ళ కోసమైనా నా కంటెంట్. నేను రోజువారి పనులు, నా పనులు నేనే చేసుకుంటాను. నా వంట నేనే చేసుకుంటాను. మా ఇంట్లో పాత్రలు నేనే తోమేస్తాను.
ఇల్లు నేనే తుడిచిస్తాను, అన్నీ నేనే క్లీన్ చేసుకుంటాను. నాకు పని ఏమీ లేక కాదు, పని ఉంది. నాకు పని లేక ఇది చేయడం లేదు, పని ఉండి మ్, వీడియో కోసం నేను చేసుకుంటున్నాను. మీరు కంపల్సరిగా నా వీడియో చూస్తున్నారు కదా, చూసే వాళ్ళు అయితే చూస్తారు కానీ కామెంట్ అయితే పెట్టండి, ఒక లైక్ అయితే చేయండి. బ్యాడ్ కామెంట్ పెట్టినా నాకు నో ప్రాబ్లం, బ్యాడ్ కామెంట్ పెట్టినా తీసుకుంటాను, మంచి కామెంట్ పెట్టినా తీసుకుంటాను. అయితే కామెంట్ ఓపెన్ చేశాను కదా, అది మంది గ్రేట్. కామెంట్ ఆఫ్ చేసుకునే ఉండే వాళ్ళకి ఏం పరిస్థితి? కామెంట్ ఆఫ్ చేసే వాళ్ళకి అక్కడికి వెళ్ళి కామెంట్ పెట్టలేరు కదా అని, అందుకే మనం ఛానల్లో వచ్చి కామెంట్ పెట్టేసి మీరైతే మీ విలువైన టైంని వృధా చేయకుండా కామెంట్ పెట్టండి. ఇదైతే బార్ల గంజి నేను చేసుకొని ఒకరోజు బార్ల గంజి చేసుకొని తాగుతూ ఉంటాను. అందరూ ఒంటికి సెలవు కావాలంటే బార్లీ గింజ చేసుకొని తాగండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.